ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖరాన్ని అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తిలక రోడ్డు, జేఎన్ రోడ్డు, ఏవి అప్పారావు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఆయన 11వ డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ తదితరులతో కలిసి పేరాబత్తుల రాజశేఖరానికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్లను కలుసుకుని వారికి కరపత్రాలు, నమూనా బ్యాలెట్ పేపర్లు అందజేసి పేరాబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన విజయానికి సహకారం అందించాలన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటేనే తమకు న్యాయం జరుగుతుందని పట్టభద్రులు ఆలోచన చేస్తున్నారన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆ సమస్యను శాసన మండలిలో మాట్లాడగలిగినటువంటి శక్తి ఉండాలి. అంటే ఈ రాజశేఖర్కి ఆ శక్తి ఉంది. మేము అలాగే ఏ సమస్య ఉన్నా తెలుసుకొని నేను 6 ఏళ్ళలో తిరగదీసి వాయించేసేవాడు కూడా ఏ సమస్య ఉంటే ఆ సమస్య ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ పేరాబత్తుల రాజశేఖర్ కూడా అలాగా కష్టంగా ఉంటాడు. అందు గురించి ఇప్పుడు మనకున్న సమస్యలు ఏమున్నాయో చెప్తే క్వశ్చన్ అవర్లో పెట్టుకొని మనం చేసి సాధించగలడం మన దగ్గర నుండి అంతకంటే ముఖ్యం ఏంటంటే అండి అనకూడదు. కానీ మళ్ళా దృష్టి ఏమన్నారంటే మీరు పీడిఎఫ్ 4 నుండి ఇంకేదంటే బీజేపీ కార్యాలయం జరిగిందండి. ఏపీలో తప్ప మిగతా అన్ని సందర్భాలు ఏంటంటే కొంతమంది ఇక్కడ మొన్న ఒక అది 12వ వార్డులో తిరుగుతున్న ఒక అమ్మాయి ఎంఎస్సీ కెమిస్ట్రీ పాస్ ఏం చేస్తామంటే ఒకటే రాస్తానండి మర్చిపోతే చెప్పాలి. మీరు వాళ్ళు ఇచ్చిన పెన్నతోటే వన్ వెయ్యాలి. అవునండి. ఆ అమ్మాయి ఏం చేస్తా అంటే 1 రాస్తానండి అని. ఎలాగ రాస్తావని అంటే ఓఎంఈ 1 ఓఎంఈ ఇంకేయాలి. చాలా చాలా పోతాయండి. దాన్ని మోటివేట్ చేయాలి. ఓన్లీ అది ఇచ్చే పనితోటి ఒకటని తీసేయాలి. పేరాబత్తుల రాజశేఖర్ అనే చెప్పాలి. ప్రాధాన్యత 2లో పోతుంది. మా బంధువులు కూడా మంది ఉంటారండి. మా ఇంట్లో 15-20